అనుగ్రహంతో పాటు ఎండ కూడా మీద పడుతుంది. డి విటమిన్ అంటే అదే. మనకి ఇవేమీ చెయ్యం. మనం కోట్ల రూపాయల భవంతులు కట్టుకుంటాం, ఆరు బయట మనం లోపల కూర్చుంటాం, ఏసీ ఎప్పుడు 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది, కిటికీలన్నీ పడతాం. ఎందుకు? వాస్తు కోసం. వాస్తు పురుషుడు ఎవడో వచ్చి కూర్చుంటాడు, లేకపోతే ఈ వాస్తు చెప్పిన వాడు కిటికీలో కూర్చుంటాడు కోతిగాళ్ళలాగా. అన్ని కిటికీలు ఉన్నాయా లేదా అని. మనకి వాస్తు ప్రకారం కిటికీలు ఉన్నాయా లేదా అని. కానీ అజ్ఞానం కిటికీ ఉన్నది తెరవడానికంటే మూడేరకు కాదండి. కిటికీలు ఎప్పుడు ఇంట్లో అన్ని కిటికీలు తెరిచే ఉండాలి. వాన వస్తే మూసుకో, బాగా చలేస్తే మూసుకో, బాగా ఎండ వస్తే మూసుకో, లేకపోతే నోరు మూసుకో. మనకు అసలు మూసేస్తాం, ఎప్పుడూ తీయం. ఏదో నెలకోసారి పని మనిషో ఎవరైతే కుర్రాడు పెళ్ళి అయితే తొడవడానికి ఒకసారి. సంక్రాంతికి దులపడం నాకు అలవాటు, ఏడాది పడుకోబెట్టావు. ఆ విషయం చెప్పరాదా? అది చెప్పరు. సంక్రాంతికి దులుపుతావు. ఇక్కడ నిన్ను కూడా సంక్రాంతికి దులిపితే సరిపోతుంది. ఒకసారి ఈ సంక్రాంతికి ఒకసారి దులిపేవాడు సంక్రాంతికి ఒకసారి సబ్బు రుద్దుకోవాలి. రోజు మామూలు స్నానం చేసి వచ్చేతో శని దులుపుతుంది. సంక్రాంతికి ఒకసారి రుద్దుకో. నీ ఒళ్ళు మాత్రం గేదెని తోమినట్టు 3 పొట్ల తోమేస్తావా? కిటికీలు మాత్రం సంక్రాంతికి తీస్తావు. ఇక్కడ అటకలు తీయరు, కిటికీలు తీయరు. ఆరోగ్యాలు ఎలా బాగుంటాయండి? అదే సూర్యకాంతి, అదే చెప్పింది అక్కడ. అదంతా విజ్ఞానం. దాన్ని అజ్ఞానం చేసాం మనం. ఆ జ్ఞానకిరణం సోకాలి అంటే అర్ధరాత్రి లేవాల్సింది రాముడు గుర్రమే